పసుపుకు 12,000 కంటే ధర తగ్గితే బోనస్ పేరిట భర్తీ చేస్తామన్న వరంగల్ డిక్లరేషన్ హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్. పసుపు ధర ఎందుకు నిలకడగా ఉండటం లేదనే అంశంపై నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఛాంబర్లో జరిగిన జాయింట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జాయింట్ డైరెక్టర్, కొనుగోలుదారులు కమల్ సేఠ్, శంకర్, మల్లేష్, శ్రీనివాస్, కమిషన్ వ్యాపారుల సంఘాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఏయూకేఎస్ జిల్లా కార్యదర్శి దేవారాం, రైతు జేఏసీ నాయకులు మంతని గంగారాం, సూరి బిర్యాల, లింగారెడ్డి మరియు రైతుల సమక్షంలో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పసుపు ధర తగ్గడంలో వ్యాపారులపై దుష్ప్రచారం జరుగుతుందన్న వాదనను తీవ్రంగా ఖండించారు. ఒకే రోజున నిజామాబాద్ మార్కెట్లో పలికిన రేటు, సాంగ్లీ మార్కెట్లో పలుకుతున్న రేటుకు ₹1,000 తేడా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జరుగుతున్న విషయాన్ని పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది సార్. ప్రధానంగా ఏంటంటే పోయిన సంవత్సరం 24 ఇదే టైంలో, 25 ఇదే టైంలో, అట్లాగే 24 సీజన్ ప్రారంభంలో, తర్వాత 25 సీజన్ ప్రారంభంలో రేటు ఒకేసారి ఒక రోజుకు ₹1,000, ₹2,000 తగ్గిపోతుంది. ఒకటి. రెండవది, మార్కెట్లో 32,000 కుప్పలు ఉంటే బస్తాలకు ₹10,000 చొప్పున రేటు వస్తే, మిగతా వాటికి ₹8,000, ₹7,000, ₹6,000 వస్తే పత్రికలు ఏం రేటు వస్తుంది? 6,000 రాదు. మొత్తం మార్కెట్లో 32,000 బస్తాలు ఉంటే 350 బస్తాలకు మాత్రమే 10,000 నుంచి ₹11,000 ధర పలికితే, పత్రికలు మిగతా వాటికి 6,000 నుంచి ₹8,000 వస్తుంది. పత్రికలో శీర్షికలు ఏ రావాలి? రేటు 350 బస్తాలది రేటు రావాలా, లేకపోతే 8,000 ఏదైతే 30,000 చిల్లర రేటు వచ్చిందో ఆ రేటు రావాలా? కానీ తక్కువ రేటు రాదు సార్. 350 బస్తాలకు వచ్చిన రేటే పలుకుతుంది అనేసరికి రేపు ఎల్లుండ తీసుకపోదాం అనుకున్న రైతు మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చేస్తారు. ఉన్న వాస్తవం సార్, మీరు ధరలు చూడండి, బస్తాల ధరలు మీరు మన దగ్గర పట్టిక ఉంటుంది సార్. 30,000 వచ్చిన రోజు 300 బస్తాలకు మాత్రమే 11,000 నుంచి 12,000 పట్టింది. మరి ఇది ఏంటి సార్? ఇది ఒకటి. రెండవది, పచ్చి పసుపు. అవును సార్, రైతుల్ని అవగాహన చేయడం వల్ల పోయినసారి 25-30% ఉంటే ఈసారి 10%కి వచ్చింది. 10% అవగాహన చేయడం జరిగింది సార్. మా రైతు సంఘాల తరఫున, ఇటు ప్రభుత్వం మార్కెట్ కమిటీ తరఫున ఏదైతే అవగాహన చేయడం వల్ల రైతులు కూడా పచ్చి పసుపు తీసుకపోవద్దు అని చెప్పేసి తీసుకొచ్చారు సార్. మరి తీసుకొచ్చిన తర్వాత ఒక 5-10% పసుపు పచ్చి దాన్ని చూపించి మొత్తం పచ్చి పసుపు వచ్చింది, మొత్తం పసుపు వచ్చింది అని చెప్పేసి జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది ఇక్కడ సమంజసమైన పద్ధతి కాదేమో సార్. మేము స్వయంగా సార్, మేము మంత్రి సొసైటీ ప్రెసిడెంట్ గారు, లింగారెడ్డి గారు, దేవరాం గారు, మేము ఒక 50 మందిని పచ్చి పసుపు అని చెప్పేసి అంటే సార్, పసుపు తీసి ఇట్లా పోసిన కుప్ప మీద చప్పుడు వచ్చింది సార్. చప్పుడు వచ్చింది, ఇట్లా లేపి ఇట్లా పోసినాం. మన రాయి కదా, మన రోడ్డు మీద పడితే సౌండ్ వస్తుంది, పచ్చి పసుపు వస్తే సౌండ్ వస్తుందా సార్? అట్లా మేము 50 కుప్పలు చూసాం సార్. 50 కుప్పలు మాకు పచ్చి పసుపు కనబడలేదు సార్. ఎందుకు కనబడలేదంటే అప్పటికి 2-3 రోజులు మార్కెట్ కొనుగోలు బంద్ అయింది కాబట్టి, మార్కెట్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎండకు ఎండిపోయింది. ఒకళ్ళు అలా తెస్తే ఎండిపోయింది. అది డైరెక్టర్ గారు మీరు కూడా ఆలోచించండి. అట్లా ఏంటంటే 5-10% పచ్చి పసుపుని జనరలైజ్ చేస్తే ఒకటి. రెండోది, మొన్నెల్ బీ రైతు శాఖను ఆ ఊర్లో ఉన్న రైతులు, సాంఘీ వ్యాపారి ఊర్లోకి వచ్చి ట్రావెలింగ్, హమాలీ ఛార్జీ అన్ని దాన్ని భరించి సార్, రైతుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి, రైతుల బస్తాలు ఉన్నాయి, విక్రయాలు డేట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ పక్కకున్న 2-3 మార్కెట్లలో ధర పెరుగుతుంది, నిజామాబాద్లో ధర తగ్గుతుంది. దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ని మనం ప్రామాణికంగా తీసుకుందామా, లేకపోతే వ్యాపారుల ఇష్ట రాజ్యాంగా తీసుకుంటున్న ధరని ప్రామాణికంగా తీసుకుందామా అనేది ఇక్కడ మన చర్చ. అది ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సింది.